ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు, మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు. మరొకడు యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్ వార్కు దిగాడు. మరో కిలాడి లేడీ యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఇంకొకడు ప్రజలకు న్యాయం చేసే వృత్తిలో ఉంటూ ఐఎస్ఐకి సున్నితమైన రహస్యాన్ని చేరవేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. అయితే కరుడుగట్టిని దేశద్రోహులు బయటకు మాత్రం మేము శుద్ధ పూసలమని చెప్పుకుంటూ సమాజంలో మృగాల్లా తిరుగుతున్నారు. తాజాగా అలాంటి పుట్టలో దాక్కున్న ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇంతకీ అమ్మ పాలు తాగి రూము మీద తంతోన్న దేశద్రోహులు ఎవరు? ఎక్కడ చిక్కారు ఆ ముష్కరులు? దేశంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న దేశద్రోహులు. తాజాగా హర్యానాలో పట్టుబడ్డ న్యాయవాది రిజ్వాన్. పాకిస్తాన్ నిఘా సంస్థకు రహస్య సమాచారం అందజేత. భారత్లో దేశద్రోహులు క్రమంగా పెరుగుతున్నారు. ఈ దేశం తిండి తింటూ పరదేశం పాట పాడుతున్నారు. పాకిస్తాన్కు గుణపాఠం నేర్పడం భారతదేశానికి కష్టం కాదు. కానీ దేశంలో దాక్కున్న దేశద్రోహులను నిర్మూలించడం కష్టతరంగా మారుతుంది. భారత పౌరులమని చెప్పుకునేవారు ఈ దేశ గాలి పీలిస్తూ, ఇక్కడి నీరు తాగుతూ, ఇక్కడే విద్యను అభ్యసిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఇటీవల బయటపడుతున్న సంఘటనలు భారత్లో ఈ అంతర్గత జిహాద్ని బయటపెడుతుంది. ఇవే కాదు, ఇంకా దేశంలో అనేక మంది కుట్రదారులు ఉన్నారనేది చేదు నిజం. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేసే ప్రక్రియను స్పీడప్ పెంచింది. ఇందులో భాగంగా భారత్లో ఉంటూ పాకిస్తాన్కు సహకరించిన వారిని అరెస్టు చేస్తుంది. ఈ అరెస్టులలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ప్రజలకు ప్రాణం పోసి దేవుళ్లగా కొలవబడుతున్న డాక్టర్ దగ్గర నుంచి న్యాయం చెప్పే న్యాయవాదులు, ప్రభుత్వానికి ప్రజలకు సారథిగా నిల్చునే న్యూన్ పేపర్ ఆఫీసులు యాజమాన్యమంతా దేశద్రోహులుగా బయటపడడం యావత్ దేశానికి కొంత బాధ కలిగించినా ఇవి కాదనలేని నిజాలు. అలాంటి దేశద్రోహి తాజాగా హర్యానాలో పట్టుబడ్డాడు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి రహస్య సమాచారం అందించాడనే ఆరోపణలపై నోహు జిల్లాలోని పోలీసులు ఒక న్యాయవాదిని అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. ఈ సంవత్సరం మేవాటు ప్రాంతంలో అనుమానిత పాకిస్తానీ గూఢాచారులను అరెస్టు చేయడం ఇది మూడోసారి. అరెస్టైన న్యాయవాది నూహులోని కర్ఘారి గ్రామానికి చెందిన రిజ్వాన్గా గుర్తించారు. అతను గురుగ్రామ్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2 రోజుల క్రితం విచారణ కోసం రిజ్వాన్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఆరోపణలు నిర్ధారణకు వచ్చాయి. దీంతో సదరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా అతని అరెస్టు చేశారు. అంతేకాదు, మరో న్యాయవాదిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. రిజ్వాన్ ఐఎస్ఐకి సున్నితమైన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నాడని, పాకిస్తాన్లోని హ్యాండర్లతో సంబంధాలు కలిగి ఉన్నాడని సమాచారం. రిజ్వాన్ హవాలా నెట్వర్క్ల ద్వారా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి కోట్లాది రూపాయలను తీసుకువచ్చాడని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలు, గూఢాచార్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఉపయోగించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తవాడు బ్రాంచ్లోని అతని ఖాతాలో అనేక అనుమానాస్పద లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రిజ్వాన్ తరచూ పంజాబ్కు వెళ్లేవాడు. దీనిపై కూడా దర్యాప్తు జరుగుతుంది. నిందితుడి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. మొత్తం నెట్వర్క్ను వెలికితీసేందుకు పెద్ద ఎత్తున దాడులు, సాంకేతిక దర్యాప్తులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కి పనిచేశారు. ఎర్రకోట వద్ద కారు బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న బాంబర్ ఉమర్ కూడా ఈ వర్సిటీలో డాక్టర్గా పనిచేస్తున్నట్లు తేలడంతో ఒక్కసారిగా అల్ ఫలాహ్ పేరు మారుమోగింది. అరెస్ట్ అయిన డాక్టర్లకు కూడా ఈ వర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు భద్రతా ఏజెన్సీలు, విచారణ అధికారుల కన్ను ఈ యూనివర్సిటీపై పడింది. దీని కార్యకలాపాలు, నిధుల గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి చెందిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్ర నెట్వర్క్ కేసుకు సంబంధించి అధికారులు మరింత దృష్టి సారించారు. అయితే అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన 10 మంది కనిపించకుండా పోయారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కనిపించకుండా పోయిన వ్యక్తుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని, వీళ్లలో 3 కాశ్మీరీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన సహా నిందితుడు ముజామిల్ షకీల్, తనతో పాటు అరెస్ట్ అయిన డాక్టర్ షాహిన్ షాహిద్ కేవలం తన ప్రియురాలు మాత్రమే కాదని, ఆమె తన భార్య అని విచారణ సంస్థలకు తెలిపినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అతడు ఆమెను అల్ ఫలాహ్ మసీదులో పెళ్లాడినట్లు చెప్పి అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా చూపించాడని సమాచారం. ఇదిలా ఉంటే అల్ ఫలాహ్ యూనివర్సిటీకి కేవలం 900 మీటర్ల దూరంలో ఒక అండర్ గ్రౌండ్ మదర్సా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
ఈ మదర్సా ఫరీదాబాద్లోని దౌజ్లోని ఒక గ్రామానికి సమీపంలో పూర్తిగా ఒంటరి ప్రాంతంలో ఉంది. 4000 నుండి 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నేలకు దాదాపుగా 7 అడుగుల దిగువన ఈ మదర్సా ఉంది. ఇప్పుడు ఈ అసాధారణ నిర్మాణం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మదర్సాకు సంబంధించిన 3 అడుగుల నిర్మాణం మాత్రమే పైన కనిపిస్తుందని, మిగతా భాగం భూగర్భంలో విస్తరించి ఉన్నట్లు తేలింది. సాధారణ మదర్సాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మదర్సాను మౌలానా ఇస్తేయాక్ పేరుతో నమోదు చేశారు. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడకు కారణమైన ఉగ్రవాది ఉమర్ నబీ సహచరుల్లో ఒకరైన ముజమిల్ షకీర్కు ఈ ఇస్తేయాక్ ఒక గదిని అద్దెకిప్పించాడు. ముజమిల్ విచారణలో ఇతడి పేరు బయటపెట్టడంతో అధికారులు ఇస్తేయాక్ను అరెస్టు చేశారు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ ప్రముఖ వార్తాపత్రిక కశ్మీరీ టైమ్స్ కార్యాలయంలో ప్రాణాంతక ఆయుధాలు కనిపించడం కలకలం రేపింది. దర్యాప్తు బృందం కార్యాలయం నుంచి AK-47 రైఫిల్, కార్డిస్టులు, పిస్టల్ బుల్లెట్లు, హ్యాండ్ గ్రెనేడ్ పిన్లు స్వాధీనం చేసుకుంది. ఈ ఆయుధాలు ఒక మీడియా సంస్థలో ఏ ప్రయోజనం కోసం దాచారనేది అతిపెద్ద ప్రశ్న. ఎవరి ఆదేశాల మేరకు, ఏ ప్రయోజనం కోసము ఈ ఆయుధాలు ఇక్కడ నిల్వ చేశారు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలలో కశ్మీరీ టైమ్స్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థ FIR దాఖలు చేసింది. కాగా భారతదేశం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమె కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వీడియోల బాటున విదేశీ గూఢాచార్యం చేస్తూ పట్టుపడింది జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్. పాక్ ఏజెంట్లతో డీల్స్ కుదుర్చుకుని దేశ రహస్యాలను అమ్మేసింది. ఈమె కేసును విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెహల్గాం ఘటన వెనుక కూడా ఈమె హస్తం ఉందన్న అనుమానాలు బయటపడుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్తో సబ్స్క్రైబ్స్నే కాదు, పుట్టిన నేలను, కన్న వారిని అడ్డంగా నిలువున మోసం చేసింది ఈ దేశద్రోహి. అయితే ఇంత చేసిన తన కుమార్తెపై ఇసుమంతైన అనుమానం రాలేదంటున్నాడు ఆమె తండ్రి హరీష్. ఆమె ఢిల్లీ వెళ్లి వస్తున్నట్లు తనకు తెలుసు తప్ప పాకిస్తాన్కి వెళ్లిన విషయమే తనకు తెలియదంటున్నాడు. జ్యోతి, సమీర్, సిరాజ్లే న్యాయవాదులే కాదు, నిత్యం మనతోనూ ఉండి మనపైనే కుట్రలు చేస్తున్నారు అనేక మంది దేశద్రోహులు. మన మధ్యనే, మన చుట్టూ ఉంటూ నిశ్శబ్దంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. అయితే అదును చూసి దేశంపై దాడికి దిగుతున్నారు. ఇదే క్రమంలో హర్యానాకు చెందిన 2 న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇలాంటి ద్రోహుల జాడ కనిపెట్టే పనిలో పడ్డాయి భద్రతా దళాలు. శత్రు దేశంతో చేతులు కలిపి దేశంలో కుట్రలు చేస్తున్న ఇలాంటి వారిని ఒక్కొక్కరిని ఏరిపారేస్తున్నారు.